పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదా కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి స్త్రీ పురుష కబడ్డీ పోటీలను ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద ఆర్డీఓలు ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి కబడ్డీ స్టేడియం వరకు క్రీడా జ్యోతితో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల ప్రదర్శన నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 జట్లు తలపడుతున్నారు. విజేతలకు 7 లక్షల ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ అందించనున్నారు. పోటీలను ప్రారంభించి కొత్తపల్లి మాట్లాడుతూ పండుగ వేళలో యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా 35 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. This is the final call. దయచేసి ఉమెన్ కోర్టులో ఉన్న ప్రేక్షకులంతా బయటకు వచ్చేయండి అమ్మా. పిల్లలు సార్, ఉమెన్ కోర్టులో ఉన్న ప్రేక్షకులను బయటకు రప్పించండి సార్. వాళ్ళందరూ బయటకు రమ్మని సార్. కోర్టులోకి ఎంటర్ అయిపోతున్నారు. కింద బయట కూర్చోమని, లేకుంటే బయట కూర్చోమని కింద. స్టేడియం మీద ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా చూస్తుంటే, మరి ఫ్యామిలీస్తో పిల్లలతో అందరూ కూడా, తల్లిదండ్రులు, మహిళా సోదరులు అందరూ కూడా ఎంతో ఆనందంగా కబడ్డీ జరిగించాలని ఇంత పెద్ద ఎత్తున 2 వేల మంది విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపరమైన ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన పెద్దలందరూ కూడా ఇప్పుడు కూడా ఎంతో గౌరవంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ స్టార్టింగ్ కానీ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ మన నరసాపురం నియోజకవర్గంలోనే ఒక మాటలు చెప్పాలంటే వయోవృద్ధులు నెక్కడి సుబ్బారావు గారు, డాక్టర్ సింపుల్ సత్యనారాయణ గారు. ఎప్పుడైనా పొరపాటు నేనైనా మిస్ అవుతాను, కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా 30 సంవత్సరాలు బట్టి ఏ రోజుని కూడా మిస్ అవ్వకుండా ఒక కమిట్మెంట్తో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ సమాజంలో ఎల్డర్స్గా, సమాజంలో పెద్దలుగా ఇటువంటి మంచి కార్యక్రమాలను మనమంతా ఎక్కడితో ఒక 10 రూపాయల లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని గడిచిన 30 సంవత్సరాలు బట్టి నిరాటకంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. మనకు ముఖ్యంగా గోలంతల్లి కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఆర్నిస్లో కష్టపడి, ఎందుకంటే రాత్రి పగళ్ళు కష్టపడితేనే కానీ ఇంతమందికి అకామిడేషన్ కానీ, ఇంతమంది ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఇంతమంది వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటాం. ఈ కబడ్డీ టోర్నమెంట్స్ని మన రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ దీన్ని తెలుగుపరిచినటువంటి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా మీకు కూడా ప్రత్యేకమైన హృదయపరమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నా. వేరే స్టేట్స్ నుంచి వచ్చిన టీమ్స్ కి, కబడ్డీ ఆటలకు వచ్చిన టీమ్స్ కి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. దేర్ ఆర్ 9 ఉమెన్ టీమ్స్. వీళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ సుబ్బారాయుడు గారు ఫర్ సచ్ నైస్ సెలబ్రేషన్. నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ లీగల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ 30 years నుంచి ఇది కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ అ small thing, and I really am thankful to God to be a part of this celebration. I really thank the Utsav committee members for giving me this opportunity. Thank you so much, and all the best to all the teams. Thank you.